అందరికీ నమస్తే అండి. నేను గత 3-4 రోజుల నుంచి కూడా భిన్నమైన వీడియోలు చేస్తున్నా. సో మన సబ్స్క్రైబర్స్ కొంతమంది కన్ఫ్యూజ్లో ఉన్నారు. భిన్నమైన వీడియోలు అవన్నీ కూడా ఏ సబ్జెక్ట్కి ఆ సబ్జెక్టు, ఏ కంటెంట్కి ఆ కంటెంటు చాలా క్లియర్గానే చెప్తున్నా. ఇప్పుడు కూటమికి మన ఎక్స్క్లూజివ్ సర్వేలో కూటమికి 110 నుంచి 125 అసెంబ్లీ స్థానాలు వచ్చే అవకాశం ఉందని మనం చెప్పాం. కూటమికి 110 నుంచి 125 వచ్చే ఛాన్స్ ఉందని మన ఛానల్లో చెప్పాం. 3 రోజుల కిందట ఒక వీడియో కూడా రిలీజ్ చేశాను. అయితే ఆ తర్వాత పోల్ మేనేజ్మెంట్లో ఫెయిల్ అవుతున్నారు కాబట్టి ఒక 10 నుంచి 15 సీట్లు ఓడిపోయే అవకాశం ఉంది. టీడీపీ వాళ్ళు పోల్ మేనేజ్మెంట్లో ఫెయిల్ అయ్యారు వైసీపీతో కంపేర్ చేస్తే ఒక వీడియో చేశాను. సో దాంతో కొంతమంది అదేంటన్నా మొన్నేమో సర్వేలో టీడీపీ గెలుస్తుందన్నావు, ఈరోజేమో పోల్ మేనేజ్మెంట్లో ఫెయిల్ అయ్యారంటున్నావు, అంటే గెలవదా, నువ్వేంటి నీ మాట మీద నీకు నిలకడలేదా అని రకరకాలుగా అనుకుంటున్నారు. సో ఇప్పుడు ఈ వీడియోలో ఓవరాల్గా ఒక కంక్లూజన్ ఇస్తాను. కూటమి గెలుపు అవకాశాలు ఏంటి, వైసీపీ గెలుపు అవకాశాలు ఏంటి, పోల్ మేనేజ్మెంట్ వీళ్ళు ఎలా చేశారు, ఈ ప్రభావం గెలుపు అవకాశాల మీద ఎలా ఉంటుంది, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఎందుకు ఇంత భారీగా పడ్డాయి, అలాగే ఇతర రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు ఇంత భారీగా ఎందుకు వస్తున్నారు, అలాగే ఏ వర్గాల ఓటు ఎటు ఉండొచ్చు, ఓవరాల్ అంచనా ఏంటి. ఎందుకంటే రేపు పోలింగ్ కాబట్టి ఈరోజు సాయంత్రంతో ఒక క్లారిటీ ఇచ్చేస్తా, రకరకాల టాపిక్స్ చెప్పాను కాబట్టి. ఫస్ట్ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, స్వేచ్ఛాయుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎటువంటి ఆటంకాలు లేకుండా ఓటర్లు ఓటు వేసుకుంటే, తమ ఓటు హక్కును వినియోగించుకుంటే 85% పోలింగ్ నమోదైతే, 83 నుంచి 85% పోలింగ్ నమోదైతే కూటమికి 110 సీట్లు వచ్చే అవకాశం ఉంది. 110కి పైగా వచ్చే అవకాశం ఉంది. నేను మళ్ళీ చెప్తున్నా, 83 నుంచి 85% పోలింగ్ నమోదైతే కూటమికి 110కి పైగా సీట్లు వచ్చే అవకాశం ఉంది. కానీ ఒక చిన్న కండిషన్, పోల్ మేనేజ్మెంట్లో అంటే ఈ 110లో కూడా కొన్ని సీట్లు, ఒక 10-15 సీట్లు లైట్ ఎడ్జ్లో ఉన్నారు, జస్ట్ ఎడ్జ్లో ఉన్నారు. ఒక 2000 ఓట్లో 3000 ఓట్లో ఎడ్జ్లో ఉన్నారు. ఆ సీట్లలో పోల్ మేనేజ్మెంట్ ఫెయిల్ అయిన కారణంగా ఒక 10-15 మైనస్లో అయితే ఉన్నారు ప్రస్తుతానికి. అంటే నేను 110కి పైగా ఎన్నైనా రావచ్చు అన్న. సో ఈ 10-15 కోల్పోయినంత మాత్రాన టీడీపీ కూటమి అధికారంలోకి రాదు అని కాదు కదా. రావాల్సిన సీట్లు కాస్త తగ్గొచ్చు, రావాల్సిన మెజారిటీలు కాస్త తగ్గొచ్చు, అంతే తప్ప అధికారంలోకి రాదని నేను చెప్పట్లా. సో నేను పోల్ మేనేజ్మెంట్లో ఫెయిల్ అయ్యారు, కాస్త ఇబ్బందులు పడుతున్నారు, అసలు క్షేత్రస్థాయిలో నాయకులు యాక్టివ్గా పనిచేయట్లేదు, గ్రూపులు ఇంకా ఉన్నాయి అని చెప్తే నేను వైసీపీ నుంచి డబ్బులు తీసుకున్నా, పేటీఎం కుక్కనైపోయాను, రాత్రికి రాత్రి నన్ను వైసీపీ వాళ్ళు కొనేశారని కొంతమంది కామెంట్ చేసుకుంటున్నారు. సో ఒక వీడియోకి ఒకరి దగ్గర పేమెంట్ తీసుకునే రకం కాదు, అసలు అంత అవసరం కూడా లేదు. పిచ్చి పిచ్చి కామెంట్లన్నీ పక్కన పెట్టయితే అసలు ఏ పార్టీ వాడి దగ్గర ఎవరి దగ్గర అంత అవసరం మనకు లేదు. కానీ చేసే కంటెంట్లో ప్యూరిటీ ఉంటుంది. సో నేను మళ్ళీ క్లారిటీగా చెప్తున్నా, పోల్ మేనేజ్మెంట్లో కొన్ని నియోజకవర్గాల్లో ఫెయిల్ అయ్యారు కాబట్టి 10 నుంచి 15 నియోజకవర్గాలు కోల్పోయే అవకాశం ఉంది. కాబట్టి కూటమికి రావాల్సిన సీట్లు 110 నుంచి 125 వరకు రావాల్సిన సీట్లు 95 నుంచి 110 వరకు వస్తాయేమో. మినిమం 95 రావచ్చు, మ్యాక్సిమం 110 రావచ్చు. అయితే ఇక్కడ ఇంకో చిన్న కండిషన్ ఉంది. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు ఎంప్లాయీస్ కసిగా వేశారు, నిరుద్యోగులు కసిగా వేస్తారు. మెగా డిఎస్సి కోసం వెయిట్ చేస్తున్న నిరుద్యోగులు కసిగానే వేస్తారు. అలాగే ట్యాక్స్ పేయర్స్, డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, అలాగే రకరకాల చదువుకున్న వాళ్ళు, ప్రైవేట్ ఎంప్లాయీస్ కసిగా వేస్తారు. అలాగే కమ్మ సామాజిక వర్గం, క్షత్రియులు, ఆర్యవైశ్యులు, కాపు సామాజిక వర్గం కసిగా వేస్తారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా. అలాగే ఇతర రాష్ట్రాల్లో స్థిరపడిన వాళ్ళు కూడా కసిగా వేస్తారు. ఇవన్నీ కూడా కూటమి అనుకూల ఓట్లే, ప్రభుత్వ బాధిత వర్గాలే, డైలీ మంత్ అవుతున్న వాళ్ళు, భవన నిర్మాణ కార్మికులు, వీళ్ళందరూ కూడా. సో వీళ్ళందరూ కసిగా వేస్తారు కాబట్టి కూటమికి కొన్ని అవకాశాలు ఉన్నాయి. మరోవైపు వైసీపీ అనుకూల ఓటింగ్ కూడా ఉంది. రూరల్ ఏరియా ఓట్లు, మహిళల ఓట్లు, రూరల్ ఏరియాలో బిలో మిడిల్ క్లాస్ ఓట్లు, అలాగే మహిళల ఓట్లు, మిడిల్ క్లాస్ అండ్ బిలో మిడిల్ క్లాస్ మహిళల ఓట్లు. మహిళల్లో కూడా చదువుకున్న వాళ్ళు కాకుండా కాస్త చదువు లేని వాళ్ళు, వయసు 40 ఏళ్ళకు పైగా వయసు ఉన్న వాళ్ళు, అటువంటి వాళ్ళు వైసీపీకే ఎక్కువగా వేస్తారు. సో వీళ్ళ అంచనా వీళ్ళకుంది, వీళ్ళ అంచనా వీళ్ళకుంది. అంటే మనం వర్గాల వారీగా చూసినా, జెండర్ వైజ్ చూసినా, వయసుల వారీగా చూసినా, వాళ్ళ వృత్తి ప్రవృత్తుల ఆధారంగా చూసినా వీళ్ళకు వేయాల్సిన ఓట్లు వీళ్ళకున్నాయి, వీళ్ళ ఓట్లు వీళ్ళకున్నాయి.
కాబట్టి మనం ఇవన్నీ కంపేర్ చేసుకొని ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతను కంపేర్ చేసుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయాలనుకుంటున్న వర్గాలను పరిగణనలోకి తీసుకొని మనం ఒకసారి మాట్లాడుకుంటే ఎలక్షన్ అయితే చాలా టైట్గా ఉంది. సో ఇటువంటి టైట్ ఎలక్షన్లో పోల్ మేనేజ్మెంట్ కీ రోల్ పోషించబోతోంది. సో పోల్ మేనేజ్మెంట్లో 80% టీడీపీ సక్సెస్ అయింది, 20% ఫెయిల్ అయింది. టీడీపీ 80% సక్సెస్ అయింది, 20% ఫెయిల్ అయింది. ఆ 20% ఫెయిల్యూర్ ఎఫెక్టే ఒక 10 నుంచి 15 నియోజకవర్గాలు దెబ్బతినొచ్చు. ఇక వైసీపీ కూడా పోల్ మేనేజ్మెంట్ ఏమి గొప్పగా ఘనంగా చేసేలా చాలా చోట్ల ఆ పార్టీ అభ్యర్థులు పంచిన డబ్బులు నాయకులే పెట్టుకున్నారంట, ఓటర్లకు ఇవ్వలేదంట. కొన్ని నియోజకవర్గాల్లో అది కూడా జరుగుతుంది. అంటే మళ్ళీ పార్టీ అధికారంలోకి వస్తుందో రాదో, సో ప్రస్తుతానికి మనం పెట్టుకుందామని ఆ పార్టీ డబ్బులు నాయకులే నొక్కేశారు కొన్ని చోట్ల. కాబట్టి వైసీపీ కూడా కొంత ఇబ్బందులు పడింది కొన్ని విషయాల్లో. సో వర్గాల వారీగా ఇది చూసుకుంటే టైట్ ఎలక్షన్ జరుగుతున్నమాట వాస్తవం. ఎవరికి కూడా భారీగా 150లు 160లు రాకపోవచ్చు. రేపు సాయంత్రం ఎగ్జిట్ పోల్స్లో ఇంకా క్లియర్గా కాస్త క్లారిటీగా చెప్పుకుందాం. ప్రస్తుతానికి నా అంచనా అయితే మాత్రం ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా కూటమి ఈజీగా సునాయాసంగా గెలవాల్సింది కాస్త కొన్ని సీట్లు తగ్గుతాయి, 10-15 సీట్లు తగ్గుతాయి. కాబట్టి మినిమం అరౌండ్ 100 ± ఒక 5-10తో అయినా కూటమికే పవర్లోకి వచ్చే ఛాన్స్ ఉందని ఫైనల్ రిపోర్ట్ ఇది. ఫైనల్గా కంక్లూజన్ నేను అనుకుంటున్నా. అన్ని అంశాలు ఇప్పుడు వరకు జరిగిన అన్ని అంశాలు బేరీజ్ వేసుకొని మన అంచనా ఏం జరుగుతుందో చూడొచ్చు. థ్యాంక్ యూ.